దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా? మనం అందరం కూడా దినదినం అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకొని ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథాన్ని మనం పరిశీలిస్తే యోబు విషయంలో దేవునికిని సాతానుకును మధ్య జరిగినటువంటి సంభాషణ. ఈ సంభాషణలో భాగంగా దేవుడు యోబు విషయమై సాతాను అడుగుతాడు. సాతాను అనేక మార్లు ప్రయత్నించుంటాడు యోబుని, కానీ ఏమీ చేయలేకపోతాడు. ఈ సాతాను దేవుని సన్నిధిని నిలవబడ్డానికి వచ్చిన రోజు, దేవదూతలందరూ వచ్చిన రోజున దేవుడు సాతానుతో అడుగుతాడు, నా భక్తుడైన యోబును చూసితివా అని అంటాడు. ఇలా యోబు గురించిన విషయము వారిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది, సంభాషణ జరుగుతుంది. అయితే ఈ యొక్క 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుకున్న మాట, అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. పెట్టుకోండి. ఒక దైవభక్తుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి యథార్థముగా జీవిస్తున్న దైవభక్తుడు, దేవుని ఎడల నమ్మకం కలిగి జీవిస్తున్నవాడు, యేసునందు పూర్తి విశ్వాసము ఆధారపడి జీవిస్తున్న వాడి విషయంలో భక్తులు ఆత్మీయ జీవితంలో ఇంకా అభివృద్ధి కావాలని, విశ్వాసంలో అభివృద్ధి కావాలని దేవుడు కొన్ని పరిస్థితుల్లో నుంచి తీసుకెళ్తాడు. అది ఆ పరిస్థితి శ్రమలతో కూడినట్లుగా, కష్టంతో కూడినట్లుగా ఉంటుంది, కానీ దాని వలన భక్తునికి మాత్రము ఏమి జరగదు, కీడేమి జరగదు, లాభమే జరుగుతుంది, నాశనమేం జరగదు, మంచే జరుగుతుంది. ఒక భక్తుడు తన భక్తి జీవితంలో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుణ్ణి ఎంత నమ్ముతున్నాడో, ఆ భక్తుణ్ణి మహిమపరచడం, ఘనపరచడానికి దేవుడు కొన్ని పరిస్థితుల్లో అనుమతిస్తాడు. అది మనం యోబు యొక్క జీవితంలో చూస్తాం. అయితే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు సాతానుతో అంటున్నాడు, యోబుని నీవు పరీక్షించవచ్చు, శోధించవచ్చు, కానీ అతని ప్రాణమును ముట్టే హక్కు మాత్రం నీకు లేదు. అతని ప్రాణమును నీవు ఏమి చేయకూడదు, అతనిని చంపకూడదు అని చెప్పని దేవుడు సాతానికి వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా దేవుని వశంలోనే ఉంటారు. దేవుని వశంలో ఉంటారు, అందరూ కూడా దేవుని వశంలో ఉంటారు. అయితే దేవుని యందు నమ్మకం ఉంచిన వారి ప్రాణమును తీసేటటువంటి హక్కు సాతానికి లేదని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకంటే తన ఎడల భయభక్తులు కలిగిన వారి ఎడల కాపుదల, రక్షణ కలిగి ఉంటాడు దేవుడు. ప్రేమిస్తుంటాడు, అభివృద్ధి పరుస్తుంటాడు, బలపరుస్తుంటాడు. అనేకులకు మాదిరిగా దేవుడు నిలబెట్టడానికి, గట్టిగా నిలబెట్టడానికి, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా గట్టిగా నిలబడి అనేకులకు ధైర్యం చెప్పడానికి, మంచి విశ్వాసిగా, మంచి భక్తునిగా ఒక వ్యక్తిని నిలబడడానికి దేవుడు కొన్ని శ్రమల మార్గంలో తీసుకెళ్తాడు. ఆ శ్రమల మార్గంలో వెళ్ళినప్పుడు సాతాను శోధన రావచ్చేమో, కానీ ప్రాణాపాయం అయితే రాదు. ఎందుకంటే దైవభక్తుని యొక్క మరణము సాతాను వలన జరగదు. దైవభక్తుని యొక్క మరణము
దేవుని వలననే జరుగుతుంది. భక్తిహీనుల మరణము దేవుని యొక్క వశంలోనే జరుగుతుంది. కానీ కొంతమంది భయపడుతుంటారు, సాతాను మమ్మల్ని చంపేస్తాడేమో, సాతాను ఏమన్నా చేసేస్తాడేమో. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దేవుని అనుమతి లేకుండా సాతాను ఏమీ చేయలేడు. దేవుడు సాతానుకి తన ఎడల భయభక్తులు కలిగిన వారి విషయంలో అనుమతించడు. వారు పరలోకానికి అర్హులు, వారు దేవుని బిడ్డలు. కనుక దేవుని యొక్క దేవుని భక్తులను చంపేటటువంటి అధికారము సాతానికి లేదు. కేవలము ప్రతి మనిషికి కూడా భూమి మీద దేవుడిచ్చిన ఆయుష్కాలం ఉంటుంది. ఆ ఆయుష్కాలము దేవుడే సమస్తాన్ని జనన మరణాలను ఏర్పాటు చేసినవాడు. కనుక భక్తుడైనా దేవుడే తీసుకెళ్ళాలి, భక్తిహీనుడైనా దేవుడే ఆయుష్కాలం ముగించాలి. కాదు, ఇక్కడ మనం చదువుతున్న విషయం ఏంటంటే, దైవభక్తుని మీద సాతానుకి ప్రాణం తీసే అధికారము లేదు. దేవుడు ఆజ్ఞాపించకుండా, దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా ఎవరిని కూడా సాతాను టచ్ చేయలేడు. మనం ముందు అధ్యాయాల్లో కూడా గమనిస్తే, నువ్వు కంచేస్తున్నావు కదా అంటాడు సాతాను యోబు విషయంలో. అవును, తన ఎడల భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, దేవుడు చెప్పినట్టు బతుకుతున్న వారి చుట్టూ కంచి ఉంటుంది. కనుక దైవభక్తులు ఎవరు భయపడరు. దైవభక్తులు ఎవరు సాతానుకు భయపడరు, దేవునికి భయపడతారు కానీ సాతానికి భయపడరు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, సాతాను దైవభక్తుల విషయంలో ఏమీ చేయలేడు. శోధన చేయొచ్చు, అది మన మంచికే ఉపయోగపడుతుంది తప్ప, వానికి అది కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు దేవుని యొక్క కృప చేత వాడిని జయిస్తారు. దేవుడు సాతాన్ని జయించడానికే ఆ శోధనలు అనుమతిస్తాడు కూడా. చూడండి, ఏబు దగ్గరికి సాతాను ఎందుకు దేవుడు పంపించాడంటే, ఏబుని విజయోత్సవంతో చూపించడానికి, ఏబుకి జయం ఇవ్వడానికి, ఏబుని ఘనపరచడానికి దేవుడు పరిస్థితి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఎవరు కూడా దైవభక్తుల విషయంలో సాతాను యొక్క శక్తి, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు చిత్తాన్ని బట్టి జరుగుతుంది తప్ప సాతాను ఏమీ చేయలేడు. సాతాను మనుషులను, దైవభక్తులను చంపలేడు. కనుక ధైర్యంతో, విశ్వాసముతో, భక్తితో ముందుకు వెళ్ళి దేవుని కార్యాలు జరిగించేవారుగా, ప్రార్థనాపరులుగా, వాక్యము చదివేవారుగా, ఆత్మల రక్షకులుగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీవు మాకు తోడై ఉన్నావు, నీవు మాకు ఆధారం, నీవే మా తండ్రివి, నీవు మా సృష్టికర్తవు. సమస్తానికి నాయన నీవే ఆధారం. సమస్త నరులందరూ కూడా నాయన నీ వశంలో ఉన్నారు. నాయన యోబు విషయంలో నాయన నీవు సాతాన్ని శోధించడానికి అప్పగించిన అతని ప్రాణం, యోబు గారి యొక్క ప్రాణం సాతాను ముట్టడానికి నీవు అవకాశం ఇవ్వలేదు, అధికారం ఇవ్వలేదు. నీ భక్తుల ఎడల ప్రభా నువ్వు కాపాడే దేవుడు, నువ్వు నమ్మదగిన దేవుడుగా ఉంటావు. కాబట్టి నాయన అదిగో నాయన వాక్యం వింటున్న వారందరూ కూడా నాయన నీ ఎడల ధైర్యంతో, నీ ఎడల విశ్వాసంతో సాతాన్ని జయించే శక్తి నీ వలన కలిగి ఉన్నారని, నీవు అందరినీ కాపాడేవాడవని, కనికరము కలిగిన దేవుడవని ఆయన నీవు వాక్యములో సెలవిస్తున్నావు. ఎన్నో మా జీవితాల్లో నువ్వు అద్భుతాలు సహాయం చేస్తున్నావు. కాబట్టి నేను వాక్యం వింటున్న వారిలో ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా బలపరచండి. అందరికీ మంచి ఆత్మీయ జీవితం, ఆరోగ్యంలో నేను ముందుకు నడిపించమని క్రీస్తు పేట ప్రార్థిస్తున్నాను. ఆమేన్.